ఆశలు కోరికలు నేను నెరవేర్చుకోవాలి. నేను హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను, అవుతాను. నా కళలు నెరవేర్చుకుంటాను. మీలాగా పుట్టి ఊరికే చావను. ఏమైంది గౌతమి? కృష్ణవేణి ఎక్కడా? దాని ఆశలు ఆకాశంలో ఉన్నాయి రామకృష్ణ, నేలపై నడవదట. అయితే వెంటనే వాడి జాతకం మొత్తం బయటికి లాగాలి. ఏడోకురా. వీడు నిన్ను చూసి చాలా రోజులైంది కదా, అలవాటు తప్పినట్టుంది, అందుకే ఏడుస్తున్నాడు. వీడు నిన్ను చూసి చాలా రోజులైంది కదా, అలవాటు తప్పినట్టుంది, అందుకే ఏడుస్తున్నాడు. ఏరా, అప్పుడే గౌతమి నీకు కొత్త అయిపోయిందా? సరేనండి, వెళ్ళొస్తాం. అత్తయ్య, వెళ్దామా? వెళ్ళొస్తాం రామయ్య. బిడ్డ జాగ్రత్త అమ్మా. గౌతమిని మీరే కంటికి రెప్పలా చూసుకోవాలి. రుద్ర జాగ్రత్త అమ్మా. పదమ్మా. అమ్మా గౌతమి, జాగ్రత్త తల్లి. అర్జెంటుగా ఇంద్రాన్ని కలవాలి. ఇంట్లో జరిగింది చెప్పాలి. హాయ్. ఓ హాయ్. ఏంటి హీరోయిన్ గారు ఇలా వచ్చారు? నన్ను హీరోయిన్ అనకింద్రా. ఏ, నువ్వు హీరోయిన్ కాదా? నువ్వు ఒక్కడివే నన్ను హీరోయిన్ అంటున్నావు. నువ్వు మాత్రమే నన్ను నమ్మి ఎంకరేజ్ చేస్తున్నావు, నన్ను మోటివేట్ చేస్తున్నావు. మిగతా వాళ్ళంతా నాకు ఎగనెస్ట్ గా ఉన్నారు. వాళ్ళెవరూ నన్ను నమ్మడం లేదు. నేను హీరోయిన్ అవ్వడం వాళ్ళకేమాత్రం ఇష్టం లేదు. నేను నీకు ముందే చెప్పాను కృష్ణవేణి, ఈ ప్రపంచంలో చాలా మంది అలవాటైన పాతదారిలో నడవడానికే ఇష్టపడతారు. కొత్త దారి వెతకరు. కొత్త దారి కనిపించినా ఆ దారిలో నడవరు. ఎందుకో తెలుసా? భయం. ఆ కొత్త దారిలో వెళ్తే ఏమవుతుందో అని భయం. ఆ దారిలో ఏమేమి ఉంటాయో అని భయం. ఆ దారి మనల్ని గమ్యానికి చేరుస్తుందో లేదో అని భయం. కానీ భయం స్థానంలో ధైర్యం తెచ్చుకొని ఆత్మవిశ్వాసంతో కొత్త దారిలో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వెళ్తుంటే ప్రతి అడుగు ఎంత ఎక్సైటింగ్గా ఉంటుందో తెలుసా? మనం ఎక్స్పెక్ట్ చేయని ఎన్నో వండర్స్ జరుగుతాయి. ఎప్పుడు ఎంజాయ్ చేయని థ్రిల్స్ ఎదురవుతాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని సస్పెన్స్. జరిగింది తెలిసాక కళ నిజమా అని తేల్చుకోలేకపోవడం. నిన్నటికన్నా ఈ రోజుని, ఈ రోజు కన్నా రేపటిని, రేపటికన్నా ఎల్లుండిని, ఇలా ప్రతిరోజుని గొప్ప గొప్పగా తీర్చిదిద్దుకోవడం. కష్టాలు లేని సుఖాలు పొందడం, పొందిన సుఖాల కన్నా గొప్ప సుఖాల్ని వెతకడం, వాటిని కూడా సాధించడం. ఖచ్చితంగా చెప్పాలంటే ఆనందపు టంచుల్ని చేరుకోవడం. ఇది కదా లైఫ్ అంటే. ఎస్ కృష్ణవేణి, జీవితం అంటే అది. అలా ఉండాలి, అలా బతకాలి. పాత జీవితంలో ఏముంది? అంతా తెలిసిందే. నీ అక్కల్లా ఎవరో ఒకరిని కట్టుకుంటావు, వాళ్లతో పిల్లల్ని కంటావు, వాళ్ళని పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసి చచ్చిపోతావు, అంతేగా? అంతకు మించి ఏ గుర్తింపు లేదు, ఏ సంతోషము లేదు. ఆశ, ఆసక్తి అసలు ఏమీ ఉండవు. లైఫ్ అంటే ఇది కాదు కృష్ణవేణి. ముందు చెప్పినట్టు
ఒక థ్రిల్లు, ఒక వండరు, ఒక సస్పెన్స్, ఒక 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 లిమిట్ లేని సంతోషాల సముద్రం, ఒక లిమిట్ లేని సంతోషాల సముద్రం, ఒక లిమిట్ లేని సంతోషాల సముద్రం. అది మూసిన గుప్పెట్లాంటిది. ఒక్కొక్క వేలు తెరిచే కొద్దీ ఒక్కొక్కటి బయటపడతాయి. అవి చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక వేలు తెరిస్తే మరో వేలు మూసుకుంటుంది. మళ్ళీ ఆ వేలు తెరిస్తే మరో అద్భుతం బయటపడుతుంది. ఇప్పుడు మనుషులుగా పుట్టాం. చచ్చాక మళ్ళీ మనుషులుగా పుడతామని గ్యారెంటీ లేదు. అసలు మళ్ళీ పుడతామో లేదో కూడా తెలీదు. అందుకే ఈ జన్మలోనే మనం కోరుకున్న దాన్ని, ఆశపడ్డదాన్ని అచీవ్ చేయాలి. ఆలోచించు కృష్ణవేణి, ఆలోచించు. మీరు చెప్పేవన్నీ బాగున్నాయి, నాకు నచ్చాయి. నా మంచి కోరి ఇంతగా చెప్తున్న మిమ్మల్ని మా వాళ్ళు అనవసరంగా తిట్టారు. సారీ. నా వల్ల మీరు మాటలు పడ్డారు. సారీ. ఇట్స్ ఓకే. ఇక నువ్వు నీ డెస్టినేషన్ కి కేవలం కొన్ని అడుగుల దూరంలోనే ఉన్నావు. లేదు, అడుగుల దూరంలో కాదు, ఆమడు దూరంలో ఉన్నాననిపిస్తుంది. ఆ ఇంట్లో వాళ్ళు నన్ను హీరోయిన్ కానివ్వరు. నా కళల గురించి, ఆశల గురించి వాళ్ళకేమాత్రం పట్టింపు లేదు. నాపై వాళ్ళెవరికి దయాజాలి లేవు. చెప్పాను కదా కృష్ణవేణి, ఈ కొత్త దారంటే వాళ్ళకు భయం. నువ్వే ధైర్యం చెప్పాలి. నేనేం చెప్పినా వాళ్ళు వినేలా లేరు. నా ఫ్యూచర్ ని పాడు చేయడానికే వాళ్ళు నిర్ణయించుకున్నారు. నాకెందుకు ఇలా జరుగుతుంది? నాకెందుకు జరుగుతుంది? ఇది నీకు మాత్రమే జరగలేదు కృష్ణవేణి. పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ అందరి జీవితాల్లోనూ నీలాంటి కన్నీళ్లే ఉన్నాయి. వాళ్ళు కూడా ఒకప్పుడు నీలా ఏడ్చిన వాళ్లే. నిజం కృష్ణవేణి, పుట్టగానే ఎవరు సూపర్ స్టార్ కాలేదు. అలా అవడానికి చాలా కష్టపడ్డారు. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు. వాళ్ళు ఎదిరించిన వాళ్లలో సొంత వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇంట్లోంచి పారిపోయి తమ లక్ష్యాల్ని చేరుకున్నారు. అలా వాళ్ళు సూపర్ స్టార్లు అయ్యారు. సూపర్ స్టార్లు అయ్యారు. ఇక నీ ఇష్టం. అలా వాళ్ళు సూపర్ స్టార్లు అయ్యారు. ఇక నీ ఇష్టం. నీకేం కాదు, నీకేం కానివ్వను. Thank you very much. కొండంత మనిషి కుప్పెడు బూడిదయ్యాడబ్బా. ఏమైందమ్మా?
ఏమైంది వదినా? ఎందుకు ఏడుస్తున్నావు గౌతమి? లేమ్మా, లే గౌతమి. ఏమైంది? ఒకప్పుడు ఆయన ఇంట్లో ఉండేవారు. ఆయన ఊపిరితో మాటలతో ఈ ఇల్లు నిండి ఉండేది. ఇప్పుడు ఆయన శ్వాస లేదు, మాట లేదు, అసలు మనిషే లేరు. ఆయన లేని ఇంటిని ఊహించలేకపోతున్నాను అత్తయ్య. ఆ దేవుడి కోసం ఈ దేవాలయానికి వచ్చాను. నా దేవుడి ముందు దీపంలా వెలగడానికి, నైవేద్యంలా మారడానికి వచ్చాను. కానీ ఆయన ఈ ఆలయాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. దీపం అవుతున్న నాకు చీకటే మిగిలింది. ఈ ఇంట్లో చీకటి శాశ్వతం కాదమ్మా. సూర్యుడు పశ్చిమానికి వాలేడు, మళ్ళీ పొద్దున్నే ఉదయిస్తాడు. మన జీవితంలోకి తప్పకుండా వెలుగొస్తుందమ్మా, బాధపడకు. మాకు బాధగానే ఉంది వదినా. అన్నయ్య ఉన్నప్పుడు ఆయన ఏ రోజు మనల్ని బాధ పెట్టలేదు. ఈ రోజు ఆయన లేరని మనం బాధపడితే ఎక్కడున్నా ఆయన బాధపడతారు. అసలు అన్నయ్య ఎక్కడో ఉండడం ఏంటో వదినా. రుద్ర రూపంలో మనెదురుగానే ఉన్నాడు. ఎన్నో వేల జ్ఞాపకాలతో మన గుండెల్లోనే ఉన్నాడు. ఈ ఇంట్లో ప్రతి మూల అణువణువునా ఉన్నాడు. మనం పిలిస్తే ఆయన పలకపోవచ్చు, మన కళ్ళకి ఆయన కనపడపోవచ్చు, ఆయన్ని తాకే అవకాశం మనకు లేకపోవచ్చు. కానీ ఆయన మాట, రూపం, స్పర్శ ఎప్పటికీ మన శరీరాల్ని అంటిపెట్టుకునే ఉంటాయి. అవి మనల్ని వదిలిపెట్టిన రోజే అన్నయ్య మనల్ని వదిలేసినట్టు. అసలు ఆయన మనల్ని ఎందుకు వదిలేస్తారు? మనం ఏమైనా పరాయి ఆయనకి? ఆయన సొంత మనుషులమే కదా. చూస్తూ ఉండండి, ఏదో రోజు ఆయన తప్పకుండా తిరిగొస్తారు. రాకుండా ఎక్కడికి పోతారు? వస్తారు, వస్తారు. ఆయన ఖచ్చితంగా తిరిగొస్తారని నా నమ్మకం. పెళ్లి మంత్రాల్లో ఒట్టేసి చెప్పారు కదా, ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి అని. ఇచ్చిన మాట తప్పేవారు కాదాయన. ప్రాణాలు పోయినా నిలబెట్టుకునేవారు. నువ్వేం బాధపడకు గౌతమి, ఏదో ఒక రోజు ఆయన తప్పకుండా తిరిగొస్తారు. ఖచ్చితంగా వస్తారు. అందుకే చూడు, నేను ఈ రోజు వరకు నా మంగళసూత్రాలు తీయలేదు. బొట్టు, గాజులు, మెట్టెలు ఏవి తీయలేదు. ఎందుకు తీయాలి? పోలీసులో, కోర్టో, ఓ 10 మంది జనమో ఆయన లేరు అన్నంత మాత్రాన ఆయన లేకుండా పోతారా? గాలి కంటి కనిపించినంత మాత్రాన గాలి లేనట్టా? గాలి లేకపోతే మనం అంతా ఏమైపోతాం? చచ్చిపోవు. ఇది అంతే. ఆయనున్నారు కాబట్టే మనం అంతా ఉన్నాం. అంతే. ఆయన వస్తారు అంతే. ఏం రుద్ర, నాన్నగారు వచ్చేస్తారు కదా, నిన్ను చూడకుండా ఎక్కడికి పోతారు? వస్తారు. ఏ, నీకోసం సంవత్సరాలు ఎదురు చూసాం, నువ్వు రాలా? అలాగే మీ నాన్నగారి కోసం కూడా ఎదురు చూద్దాం. ఆయన కూడా ఏదో రోజు తప్పకుండా వస్తారు. చిన్న పిల్లాడివి, బుజ్జు బాబువి. నువ్వు రాగాలేంది? అంత పెద్ద మనిషి, 40 ఊళ్ళకి నాయకుడు. ఆయన రాకుండా ఎలా ఉంటారు? తప్పకుండా వస్తారు. ఖచ్చితంగా వస్తారు.
సహారా ఎడారిలో చల్లని నీటి కుండల, కరువు దేశంలో కరెన్సీ నోట్ల, ఇంత స్మాల్ విలేజ్ లో హీరోయిన్ లాంటి అమ్మాయా? కళా నిజమా? అప్సరసలు గాల్లో తిరుగుతుంటారని విన్నాను. భూమి మీద కూడా నడుస్తారా? ఇంతకీ తనెవరబ్బా? హీరోయినా? అప్సరసా? హీరోయిన్ అనుకుందాము అంటే ఈ ఊళ్ళో నాకు తెలిసి ఏ షూటింగు జరగట్లేదు. పోనీ అప్సరస అనుకుందామంటే పుష్పక విమానం దిగిన దాఖలాలేవి కనిపించట్లేదు. మరి ఈ అమ్మాయి ఎవరబ్బా? తను ఎవరైనా కానీ ఇలా ఒంటరిగా ఎందుకెళ్తోంది? తోడెవరూ లేరా? పోనీ మనం కంపెనీ ఇస్తే పోయేదే ఉంది. హలో, ఎక్స్క్యూజ్ మీ మేడం, స్టాప్ స్టాప్. ఐ కుబేరమూర్తి, వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ది విలేజ్, ప్లీజ్ స్టాప్. హలో, థ్యాంక్ యూ మేడం. ఎవరు మీరు? సినిమా హీరోయినా? ఒంటరిగా ఇలా ఎందుకు తిరుగుతున్నారు? ఏంటి ఇదంతా? ఈ డ్రెస్ ఏంటి? నువ్వేంటి? నువ్వేనా? కొత్తగా కనిపిస్తున్నాను కదూ. నీ మొహం, ఇలాంటి డ్రెస్సులు వేసుకున్న వాళ్ళ మన ఊళ్ళో ఏమంటారో తెలుసా? మన ఊర్లో ఏమంటారో తెలియదు కానీ సినిమాలో ఇలాంటి డ్రెస్సులు వేసుకున్న వాళ్ళని హీరోయిన్ అంటారు. ఆ విషయం నాకు తెలుసు కానీ అసలు నువ్వు ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నట్టు? ఏ, ఈ డ్రెస్ లో నేను బాలేనా? దరిద్రంగా ఉన్నావు. అది ఇందాక హలో మేడం హీరోయిన్ మా అన్నావు. అంటే నేను హీరోయిన్ లా కనిపించాను కదూ. నీ మొహం నువ్వెవరో చూడకముందు అన్నాను. అంటే నా మొహం చూడగానే నేను హీరోయిన్ కాదని తెలిసిపోయిందా? నువ్వు హీరోయిన్ ఏంటే? ఏ, నేను హీరోయిన్ అవ్వకూడదా? అవుతావు, నువ్వు తప్పకుండా హీరోయిన్ అవుతావు. బాలయ్య బాబు, నాగార్జున బాబు, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ బాబు వీళ్ళందరూ నిన్ను హీరోయిన్ గా పెట్టుకున్నావని అక్కడ ఫిలిం నగర్ లో వెయిట్ చేస్తున్నారు. తొందరగా వెళ్ళమ్మా. అంత వెటకారమేం అక్కర్లేదు. అతి త్వరలోనే నేను హీరోయిన్ కాబోతున్నాను. అప్పుడు నేనేంటో చూపిస్తాను. పదే వాళ్ళకున్నంత నమ్మకం కూడా బంధువులకి లేదు. కుళ్ళు. ఇది చిన్న పిల్ల, పిచ్చి పిల్ల. హాయ్. కొంచెం తప్పుకుంటారా? ఫోటో తీయాలి. షూర్. మీరు నేచర్ని కూడా ఫొటోస్ తీస్తారా? వాట్ డూ యు మీన్? అంటే మీరు అమ్మాయిల్ని మాత్రమే ఫొటోస్ తీస్తారా అనుకున్నాను. నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? ఇంకా ఏం అనుకోలేదు, ఎందుకంటే మీ గురించి నాకేం తెలియదు కదా. మరి తెలియనప్పుడు కామెంట్ చేయడం దేనికి? ఓ, యువర్ రైట్. మీ గురించి తెలుసుకోవచ్చా? ఈ ఊళ్ళో ఏం జరుగుతోంది? అంటే నేను మిమ్మల్ని క్వశ్చన్ చేశాను, మీరు ఆన్సర్ చెప్పాలి. అర్థమైతేనే కదా చెప్పడానికి. ఓకే, స్ట్రైట్గా అడుగుతున్నాను. కృష్ణవేణి మైండ్లోకి హీరోయిన్ అవ్వాలన్న థాట్ ఎందుకు తీసుకొచ్చినట్టు? అది అడగడానికి నువ్వెవరు? నువ్వు మర్చిపోయినట్టున్నావు. కృష్ణవేణి వాళ్ళ ఇంట్లో మనం ఒకసారి కలిసాం, గుర్తులేదా? హాయ్. ఓ, మీరా లాయర్ గారు? పర్లేదే, మీకు మెమరీ బానే ఉంది. సారీ. నేను ఆ ఇంట్లో ఓ ఫ్యామిలీ మెంబర్ లాంటి. ఆ ఇల్లు మీకు షూటింగ్కి ఇవ్వాలన్నా, కృష్ణవేణి హీరోయిన్ కావాలన్నా నా పర్మిషన్ కంపల్సరీ. నాకు తెలియకుండా మీరక్కడ ఏం చేయలేరు. అంత క్లోజ్ రిలేటివా మీరు? ప్రస్తుతానికి అది అనవసరం అనుకుంటాను. కృష్ణవేణి వాళ్ళ నానమ్మ, నాన్న ఇద్దరు అక్కలు వాళ్ళ బావల గురించి చెప్పింది కానీ మీ గురించి ఎప్పుడు చెప్పలేదే. అంటే వాళ్ళ బంధువని మీకు మీరే చెప్పుకుంటున్నారా?
గవర్నమెంట్ ఉద్యోగులు, పోలీసులు, లాయర్లు ప్రజలందరికీ చుట్టాలే. నా గురించి కృష్ణవేణి చెప్పలేదన్నావుగా, నేనే చెప్తాను. అలాగే నీ గురించి నువ్వు చెప్దు గాని. పద, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. గంగా, గంగా, ఏంటండి? మీ నాన్న ఎవరు? చెప్పు, మాట్లాడవే. మీ నాన్న ఎవరు? రైతా, ఎన్టీ రామారావా? రైతు. మీ అమ్మ ఎవరు? హౌస్ వైఫా, అంజలిదేవే? హౌస్ వైఫ్. మీ నాన్నమ్మ ఎవరు? కన్నాంబా? కాదు, నానమ్మే. గౌతమ్ ఎవరు? గౌతమే. తను నీ చెల్లెలా, కాజోలు చెల్లెలా? నా చెల్లెలే. ఎందుకండి ఇవన్నీ అడుగుతున్నారు? మాట్లాడకో. నువ్వెవరు? ఏంటి సైలెంట్ గా ఉన్నావు? మాట్లాడొద్దని మీరే అన్నారు కదా. ఇప్పుడు మాట్లాడు. నువ్వెవరు? మీ భార్యని. నేనెవరు? స్కూల్లో ప్యూన్వి. కాదా? నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నువ్వు సమంతవి కాదు కదా? మరి నీ చెల్లెలు ఎందుకే ఇలియానా అయిపోవాలనుకుంటుంది? ఏంటండి అంటున్నారు? మీ చెల్లెలు కృష్ణవేణి సినిమా హీరోయిన్ అయిపోతుందంట. ఎవరు చెప్పారండి? ఎవరో చెప్తే నమ్మి నిన్ను అడిగేంత వెర్రి వెంగళప్పన కాదే. సినిమా హీరోయిన్లా డ్రెస్సులేసుకుని నీ చెల్లెలు ఈ పల్లెటూరు వీధులంట తిరుగుతోంది. ఏంటి అని అడిగితే అదే చెప్పింది, తాను త్వరలోనే హీరోయిన్ కాబోతున్నాను అని. ఎండాకాలం ఇళ్ళెక్కాం, ఎలక్షన్లప్పుడు వేదికలెక్కాం. అంతేగాని ఎప్పుడైనా ఇలా వెండి తెరక్కాలని చూసావా? ఎప్పుడూ లేని అలవాటు ఇప్పుడు ఎందుకే? అసలు ఏమనుకుంటుంది నీ చెల్లెలు? నాకు తెలీదండి. మరి మీ నాన్న నానమ్మ ఏమనుకుంటున్నారు? తెలీదండి. నువ్వేమనుకుంటున్నావు? ఆగో, తెలియదనుకో, తెలుసుకో. మన ఇంటా వంట లేని పనులు చేయొద్దని మీ చెల్లెలికి చెప్పు. ఈ విషయం ఇంట్లో తెలుసుంటే మా నాన్న నానమ్మలే వద్దంటారండి. అది మీతో నిజంగా అందో లేక ఆట పట్టించడానికో తెలియదు, కానీ నాకు కూడా అలాంటివి ఇష్టం ఉండవు. నేను కనుక్కుంటానులేండి. త్వరగా కనుక్కో. ఆట విడిపోయితే ఓకే, అదే నిజమైతే తప్పకుండా మందలించాల్సిందే. అర్థమైందా? మీరింతగా చెప్పాలా? నేను కనుక్కుంటానండి. ఏం పిల్లో ఏంటో.